మనతో పాటు బత్తిని అనిరుద్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? అంతా బాగానే, ఏదో దేవుని దయతోనే శివప్రసాదం పంపిణీ అనేది సక్సెస్ఫుల్ చేద్దామని మా మొత్తం ప్రయత్నంతో ఇక్కడ ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది? ఇది లాస్ట్ 189 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ అనేది కంటిన్యూ చేస్తుందండి. నాది 7th జనరేషన్. ఎట్లా అనిపిస్తుంది ఇంత మంది జనాభాని మీరు జస్ట్ ఉచితంగా మీరు మెడిసిన్ ని పంచడం జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంటది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కి అతని పేషెంట్ వచ్చి, సార్ నాకు క్యూర్ అయిపోయింది సార్, ధన్యవాదాలు సార్ అంటే ఎంత అయితే ఆనందం వస్తుంది. సేమ్ మాకు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. వాళ్ళందరూ కూడా మీరు అడగండి వాళ్ళనే, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంది, ఏ దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఇక్కడ శివప్రసాదం తీసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు కూడా పెంచడం అనేది మా భాగం కూడా ఇందులో ఉంటుందని మాకు చాలా ఆనందంగా ఉంటుంది ప్రతిసారి. సో ఆ ప్రసాదం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అది మీ చేతుల ద్వారా చేస్తూ ఉంటారా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఫిష్ ప్రసాదం ది సీక్రెట్ ఏముంటుంది అంటే మేడం, ఇది ఎట్లా తయారు చేస్తారంటే మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్పరు. ఇప్పుడు మా చెల్లెళ్ళు ఉన్నది, నా కూతురు ఉందంటే వాళ్ళకు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఎట్లా ఉంటారో అత్తగారు వాళ్ళు మాకు తెలియదు. సో ఒకవేళ నా వైఫ్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళకి చెప్తారు. కోడళ్ళు భార్యలు ఉంటే వాళ్ళకి చెప్తారు. ఇంకేంటంటే కొడుకులకు కూడా చెప్పరు. వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మా పెద్దవాళ్ళు వాళ్ళని గ్రహిస్తారు. ఇతను నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయగలుగుతాడా లేదా. ఇప్పుడు మా ఫ్యామిలీలో దగ్గర 60 మంది ఉంటారండి. అందులో ఓన్లీ 4గురికి తెలుసు శివప్రసాదం ఎలా తయారు చేయాలని. మిగతా వాళ్ళందరూ బయట చిన్న చిన్న పనులు ఓన్లీ చేసుకుంటూ ఉంటారు. చాలా గోప్యంగా, చాలా జాగ్రత్తగా ఈ మందు అనేది శివప్రసాదం మిస్యూజ్ కావద్దని మా ఫస్ట్ జనరేషన్ వీరన్న గౌడ్ గారు వాళ్ళకి ఆ ముని ద్వారా ఏదైతే ఈ వరము, ఈ ప్రసాదం ఎట్లా తయారు చేయాలనేది దొరికింది, ఆయనకు చెప్పినారు. ఆయన చాలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్ ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఎన్ని రోజుల నుంచి ఈ మెడిసిన్ చేయడం జరుగుతుంది? శివప్రసాదం తయారు చేయడానికి 12 నుంచి 15 గంటలు అవుతుంది మేడం, అంతే. దీన్ని వనమూలికలు ఇవన్నీ సేకరించడానికి హిమాలయాల దగ్గర నుంచి, కొంత శ్రీశైలం అడవుల నుంచి, ఈ డీప్ ఫారెస్ట్ ఎక్కడైతే వనమూలికలు ఉంటాయి కదా, శ్రీశాచలం అడవుల నుంచి, అక్కడ నుంచి అనేది కొన్ని సేకరిస్తామండి. అది అనేది ఒక 2-3 మంత్స్ నుంచి అవుతుంటారు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగడం జరుగుతుందా, ఎట్లా చేస్తుంటారు మాకు చెప్తారా అనేసి అని? అట్లా ఉంటే మీరు బికాస్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెప్తారా అట్లా? అది కూడా చెప్పారంటారా మీరు? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు మా ఇంట్లో మా చెల్లెలుగా చెప్పమండి. ఫ్రెండ్స్ అయితే తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా అరే ఎట్లా తయారు చేస్తారు ఏంటంటే, ఇట్లా హౌస్ అండ్ సీక్రెట్ ఉంటుంది మా ఇంట్లో అని చెప్తాము. లేదు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చెప్పాము, మేము కూడా చెప్పాము, వాళ్ళు కూడా చెప్పారు. అట్లా చెప్పేవాళ్ళు ఏమైనా ఉన్నారు మన కుటుంబంలో అయినా వాళ్ళకే చెప్పాం మేము. దీనికి సంబంధించిన కీర్తి నియమాలు మొత్తం ఏముంటాయంటే, దీనికి మన సనాతన ధర్మంలో ఒకటి ఉంటదండి. ఏ చేసినా కూడా ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము మా ఇంట్లో. ప్లస్ ఒకటి మాకు గంగాదేవి అనేది స్వయంగా కొలువై ఉన్నట్టు ఉంటది. ఆ ముని ఎప్పుడైతే ఇది 1845లో ఇది శివప్రసాదం ఇలా తయారు చేయాలని చెప్పిండు, సేమ్ అప్పుడే మా ఇంట్లో ఒక బావికి పూజ చేసినాడు. అతను తపస్సు చేసిన శక్తి మొత్తం అందులో ఆ నీళ్లలో ధారపోసి ఆ బావి ఎప్పుడు ఎంత కరువు వచ్చినా ఏమైనా ఎండకుండా దానికి అనేది మొత్తం అన్ని పవర్స్ ఇచ్చేసిపోయినాడు. సో హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ, ఇండియాలో కానీ ఎప్పటికైనా కరువు వచ్చినా ఏమొచ్చినా కూడా మా 7 జనరేషన్స్ నుంచి ఇప్పటి వరకు ఆ బావిలో నీళ్లు లెవెల్ అనేది తగ్గవండి. ఇప్పటికీ కూడా తగ్గవు. నేను చిన్నప్పటి నుంచి స్వయంగా నేనే చూస్తున్నాను. ఎంతైతే లెవెల్ ఉంటది అదే లెవెల్ ఉంటది. లేదు వర్షాలు చాలా హెవీగా వరదలు ఉన్నాయంటే కొద్దిగా లెవెల్ పెరుగుతుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది. సో ఆ బావి నీళ్లతోనే ప్రసాదం అనేది తయారు చేయడం అని జరుగుతుంది. ఆ బావి నీళ్లతోనే లేకుంటే అసలు ప్రసాదం అనేది దాంట్లో పవర్ ఉండదని ఆ మునివర్యులు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.